శ్రీ హనుమాన్ శోభాయాత్ర. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మనం గడిచిన 2 నెలలుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి దశల వారీగా వెంకటగిరిలో కబ్జాలకు గురవుతున్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించుకునేందుకు దశల వారీగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. మొదటగా లోకల్ ఎంఆర్ఓ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాళహస్తికి వెళ్ళి కాళహస్తి ఆర్డీఓ గారికి మెమొరాండం సమర్పించాం. ఇక్కడ జరుగుతున్నటువంటి కబ్జాల గురించి వివరించాం. ఆ తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా పూర్తిగా ఇక్కడ జరిగేటువంటి వివిధ కబ్జాల గురించి వివరించడం జరిగింది. ఆయన పాజిటివ్గా స్పందించి ఆర్డీఓ గారిని ఎంక్వైరీ వేస్తాం, ఎంక్వైరీలో నిగ్గు తేలుస్తామనేసి చెప్పడం జరిగింది. ఇలా వెంకటగిరిలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు నిలబడుకున్నటువంటి ఈ స్థలాల్లో ఇద్దరి పేరిట వాళ్ళ వారసులను చూపించి ఆస్తిని కాజేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్థలం 1960 ప్రాంతాలలోనే సమితి కోసం ఆనాటి ఎమ్మెల్యే గారు పాదిరెడ్డి వెంకటస్వామిరెడ్డి గారు ప్రభుత్వం నుంచి సేకరించి సమితి కోసం భవనాలు నిర్మించి స్టాఫ్ క్వార్టర్స్గా నిర్మించి ఉంచడం జరిగింది. వాటిని నిరుపయోగంగా ఉండడం వలన సమితికి ఉపయోగించుకోకపోవడం వలన 1968లో విశ్వోదయ కళాశాలని స్థాపిస్తూ ఆ భవనాల్ని ఆక్యుపై చేసి దాన్ని వాడుకోవడం జరిగింది. విశ్వోదయ కళాశాల అధీనంలో ఈ భవనాలు, ఈ స్థలం అంతా కూడా ఆట గ్రౌండ్ కింద, క్లాస్ రూమ్స్ కింద, హాస్టల్ కింద దాదాపు 2015 వరకు ఉపయోగించుకోవడం జరిగింది. ఆ తర్వాత భవనాలు శిథిలంగా అవడంతో ఇక్కడే గర్ల్స్ హాస్టల్ని, మున్సిపల్ ఆఫీస్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ఆఫీసులు పోను ఇంకా 3 ఎకరాల 15 సెంట్లు మిగిలి ఉన్న భూమిని కబ్జాదారుల కళ్ళల్లో పడి ఇది మాది, మా పూర్వీకులది అనేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది దాదాపుగా దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధీనంలోది అనేటువంటి డాక్యుమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ అధికారులకి ఇవ్వడం జరిగింది. మనం రాజాస్ దగ్గర నుంచి కళాశాల తరఫున దీనికి అడ్జసెంట్గా ఒక 20 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది 1974లో. ఆ డాక్యుమెంట్లో కూడా కళాశాలకు ఉన్నటువంటి స్థలానికి అడ్జసెంట్గా ఉన్నటువంటి సమితి స్థలం అనాధీనమైనటువంటి భూమి అనేసి రాసి ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి కళాశాలను అప్పగించేటప్పుడు కూడా కన్వేయన్స్ డీడ్ అనేసి ఒకటి సమర్పిస్తారు. కన్వేయన్స్ డీడ్లో కూడా కళాశాల కరస్పాండెంట్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి దాంట్లో ఆ స్థలానికి ఉత్తరంగా ఉన్నటువంటి భూమి పొరంబోకు భూమి అనేసి వ్రాసి ఉన్నారు. ఇట్లా స్పష్టంగా ఈ స్థలం పొరంబోకు అనేసి, అనాధీనం అనేసి, ప్రభుత్వానికి సంబంధించిందనేసి స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత రికార్డులను తారుమారు చేసి అది ఎలా మాయం చేశారనేటువంటిది దేవుడికే తెలియాలి. మొత్తం మీద దాన్ని అబ్దుల్ కరీం పేరిట, వాళ్ళ వారసుల పేరిట మాది ఈ భూమి అనేసి క్లెయిమ్ చేస్తున్నారు. అలానే జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్లే గ్రౌండ్ 5 ఎకరాల 21 సెంట్లు ఉంది, దాన్ని కబ్జా చేయాలనేసి ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఈఎస్ఎస్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి కొంత భూమిని కూడా రైతు బజార్కి అనేసి గతంలో ప్రస్తావించినటువంటి ఆ భూమిని కూడా కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మవారిపేట చెరువు 36 ఎకరాలు ఉన్నటువంటి చెరువుని అనేక మంది చుట్టూతా కబ్జా చేసి ఆక్రమణలు చేసి ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా కైవల్య నది బఫర్ జోన్, దీనంతా కూడా నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా దాదాపుగా పూర్తిగా ఆక్యుపై చేసి ఆ చిన్న పాయ మాదిర మిగలబెట్టి ఆక్రమణలు చేసి కట్టుకోవడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఇలా అనేక ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఈ కబ్జాదారుల కళ్ళుబడి అనేక విధాలుగా తప్పుడు రికార్డులు సృష్టించి సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది, అధికారులకు ఉంది, రాజకీయ నాయకులకి ఉంది. అందరూ కూడా ఈ బాధ్యతను గుర్తించి తప్పనిసరిగా ఈ భూముల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. దీని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ స్థానిక రాజకీయ నాయకులు
స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇటువంటి ప్రత్యక్షంగా ఇటువంటి ప్రకటన లాంటిది చేయకపోవడం నిజంగా విడ్డూరం. ఆయన జరుగుతున్నటువంటిది ఆయన దృష్టికి పోయి ఉంటుంది కనుక మేము ఈ వేదిక మీద నుంచి ఎమ్మెల్యే గారిని అధికారుల్ని స్పష్టమైనటువంటి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ప్రకటన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సెలవు. మిత్ర పట్టణం నడిబొడ్డున పొలిమేరలో ఉండే విలువైన ప్రభుత్వ స్థలాల్ని ఇటీవల కాలంలో బాగా కబ్జాకు గురవుతున్నాయి. మనకు తెలుసు, ఒక 3-4 నెలల క్రితమే ఈ త్రిభువని సెంటర్లో ఉన్న 45 సెంట్లు ప్రభుత్వ గాయాళ్ళ భూమి మొత్తం దాని రికార్డ్ అంతా మార్చేసి కోర్టుల్లో వేసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ గాయాళ్ళు అని రికార్డు ఉంది. ఎక్కడా కూడా అది పట్టా భూమి కాదు, అది ప్రభుత్వ భూమి. అలాంటి ప్రభుత్వ భూమికి ఒక తప్పుడు రికార్డు సృష్టించి స్వాధీనం చేసుకోవడం అనేది దాంతో మొదలైంది. అది ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోకి వచ్చిందో మిగిలిన స్థలాల మీద కూడా వాళ్ళు కన్ను పడి దాన్ని ఇంకా కూడా స్పీడప్ చేస్తున్నారు. ఈరోజు మనం నిలబడుకున్నటువంటి స్థలం కానీ ఇది అబ్దుల్ కరీం సాహెబు, దంపెళ్ళి వెంకట సుబ్బయ్య అనే పేర్లు ఫేరడంగుల్లో ఉన్నాయని చెప్పేసి అవి దానికి వారసులం మేమని చెప్పి కొద్దిమందిని ముందుకు తీసుకొని వచ్చి పెడుతున్నారు. నిజానికి వీళ్ళు ఆ రోజు ప్రభుత్వం ఇక్కడ సమితి బిల్డింగ్ కట్టింది 65లో. దానికి ముందే ప్రభుత్వం దాన్ని సేకరించిన తర్వాత ఇది పూర్తిగా అనాధీనంగా కూడా రికార్డులో నమోదై ఉంది. నమోదైనట్టు మనకి ఇందాక బీకేపీ సార్ చెప్పినట్టు ఈ విశ్వోదయ కాలేజీ డాక్యుమెంట్ రాజాస్ దగ్గర 18 ఎకరాల 50 సెంట్లు రాజాస్ దగ్గర కొనుగోలు చేసినప్పుడు ఉత్తరపు సరిహద్దు అనాధీనం భూమిగా కూడా డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ కూడా మనం తీసిపెట్టాం. ఇది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఇది రాజాస్ దగ్గర విశ్వోదయ కళాశాల మేనేజ్మెంట్ 1974 ఏప్రిల్ 22వ తేదీన కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్లో ఉత్తరపు సరిహద్దు అనాధీనం భూమి అని చూపించున్నారు స్పష్టంగా. అంటే ఇది ఇప్పుడు మనం ఉండేది అనాధీనం భూమి. అదేవిధంగా గవర్నమెంటు ఒక లేఅవుట్ వేసింది. ఇప్పుడు 2000 సంవత్సరంలో వేసింది లేఅవుట్. ఈ లేఅవుట్లో కూడా ఇది మొత్తం ఈ సమితి స్థలంతో కూడా కలిపి లేఅవుట్ వేశారు. అంటే ఇది ప్రభుత్వ భూమి అయితేనే కదా లేఅవుట్ వేయగలిగింది. ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇంకా రికార్డు మీద బాగా పట్టున్నటువంటి వాళ్ళకి ప్రతి సెంటు దాని నేచర్ ఏమిటి, స్వభావం ఏంటి అనేది తెలిసినటువంటి అధికారులు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇది ప్రభుత్వ భూమే అని చెప్పి ఈ రూపంలో మనకు తెలియజేశారు. కనుక ఏ రకంగా చూసినా సరే ఇది ప్రభుత్వ భూమి, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కబ్జాదారుల పరం కాకూడదని చెప్పేసి మేము ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మేము యంత్రాంగాన్నంతా కలిసాం. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ని అందరినీ కలిసాం. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి మొత్తం రికార్డ్ని అన్నీ కూడా విచారించి ఇందులో ఉన్నటువంటి అబ్జెక్షన్స్, హైకోర్టు కూడా ఏం చెప్పింది, అబ్జెక్షన్స్ నమోదు చేయమనింది. వీళ్ళు ఎక్కడైనా ప్రజల అభ్యంతరాలను స్వీకరించారా అంటే తీసుకోలేదు. ప్రజల అభ్యంతరాలను తీసుకోమని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అట్లానే ఇంత ఇష్యూ జరుగుతుంటే స్థానిక శాసనసభ్యులు గతంలో ఇక్కడ పనిచేసి మంత్రిగా ఉన్నటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారు వీళ్ళ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. వీళ్ళ అనుచరులు ఈ భూమిని వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ సహాయం తీసుకొని అని చెప్పేసి ప్రజల మధ్య బాగా చర్చ జరుగుతూ ఉంది. ఇంత చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు బహిరంగంగా వచ్చి ఒక ప్రకటన చేయాలి. ఈ భూములను మేము కాపాడుతాము, వీటిని ఎట్టి పరిస్థితుల్లో కబ్జాకి గురిగానేమో, ఇవి ప్రభుత్వ ఆస్తులే అని చెప్పి వాళ్ళు ప్రకటన చేయాలి. అలాంటి ప్రకటన ఇంతవరకు కూడా వాళ్ళ వైపు నుంచి రాలేదు. వాళ్ళ మీద విమర్శలు వస్తున్నప్పటికీ వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. రెండో విషయం, ఇది మేము వెంకటగిరి ప్రజలందరికీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఇలాంటి ప్రభుత్వ స్థలాలన్నీ ఇటు అమ్మవారిపేట చెరువు కానీ ఈఎస్ఎస్ కాలేజీకి ఎదురుగా 109 సర్వే నంబర్లో ఉన్న పెరియవరం గ్రామ దీంట్లో రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి 3 ఎకరాల స్థలం కానీ, అదేవిధంగా దాని పక్కనే జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ కానీ, ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు, ప్రజల ఆస్తుల్ని ఎవడో వచ్చి ఒక తప్పుడు రికార్డు క్రియేట్ చేసి మొత్తం వాడు లాగేసుకొని పోతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉంది. ప్రభుత్వం అంటే చూస్తూ ఉంది, ఇందులో రకరకాల మేనేజ్మెంట్ ఉంటాయి. యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకుంటారు, రాజకీయ నాయకత్వాన్ని మేనేజ్ చేసుకుంటారు, ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ భూముల్ని, ఈ ప్రభుత్వ భూములు, వీటిని మనం కాపాడుకోవాలనే దాంతో ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేపు ఉదయం సోమవారం అంటే మనకి వచ్చే ఎల్లుండి సోమవారం
దీని మీద ప్రజలందరూ కదిలొచ్చి విశ్వోదయ కాలేజీకి చేరుకొని ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అక్కడ జరిగే గ్రీవెన్స్ డేకి మనం అందరం కూడా కదిలిపోయి అక్కడ రెవెన్యూ అధికారికి మనం విషయాలు తెలియజేసుకోవాలి. కనుక ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా మేము కోరుతా ఉన్నాం. మన వెంకటగిరి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించే దాంట్లో భాగంగా మన బీకేపీ సారు, మన నరసింహ గారు, రమణయ్య గారు, కొంతమంది అందరూ కూడా అన్ని మేధా వర్గానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ జేఏసీ ఏర్పడేసి ఈ ఆస్తులను పరిరక్షించే దాంట్లో భాగంగా మా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని కూడా మా ఈ పరిరక్షణ కమిటీ ఆహ్వానించడం జరిగింది. మా రామ్కుమార్ రెడ్డి గారు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ సమస్య పట్ల పోరాడవలసిందిగా ఆయన సూచించడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా మొన్న ఆర్ఎంఐ స్కూల్ నందు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం కూడా దీని మీద జరిగింది. తదుపరి ఇదే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ మన గ్రీవెన్స్ సోమవారం కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా పెద్దలు బీకేపీ సార్ చెప్పినట్టు ఈ విశ్వోదయ కాలేజీ ఆ రోజుల్లో అన్ని విధాలుగా రాజా గారు ఇచ్చిందైతే కావచ్చు, కొనుగోలు చేసిందైతే కావచ్చు, సమితి బిల్డింగ్స్ సంబంధించినటువంటి 7 ఎకరాలు కావచ్చు, మొత్తం మీద కూడా ఈ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం జరిగింది. అదేవిధంగా హాస్టల్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా కొన్ని అప్పుడు పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మి గారు వెంకటగిరి అభివృద్ధిలో భాగంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలా అనే మంచి ఉద్దేశంతో వెంకటగిరి మన గ్రౌండ్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆస్తులు వేలం వేయడం జరిగింది. మిగిలిన గ్రౌండ్ని అంతా కూడా స్థానిక యువత కోరిక మేరకు గ్రౌండ్ని అదేవిధంగా వదిలేయడం జరిగింది. ఈ సందర్భంగా మా రామ్కుమార్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో ముందుంటుంది. ఒకవేళ రేపు భగవంతుని దయ వల్ల ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సూచించిందో, ఆక్రమణకు గురైనాయో ఆ ఆస్తుల్ని కాపాడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ స్థలం 1 ఎకరా 30 సెంట్లు, తదుపరి ఇంకొక ఎకరా పైన ఉంది. ఈ 2.5 ఎకరా 3 ఎకరాలు సుమారు కొంతమంది వ్యక్తులు ల్యాండ్ మాఫియా ఈ ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి ఏదో ముస్లిమ్స్ది వారసులు అని చెప్పి 1 ఎకరా 30 సెంట్లను, అదేవిధంగా 1 ఎకరా భూమిని ఏదో వెంకట సుబ్బయ్య అనే ఒక పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి దీన్ని కబ్జా చేసేయడానికి భారీ ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. దీని అందరూ కూడా వెంకటగిరి నియోజకవర్గ వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు అందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఈ యొక్క ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీలో మనం అందరం భాగస్వాములు అవ్వాలి. ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ఇది మన అవసరాలకు మనకు ఉపయోగపడేటువంటి ఈ స్థలాలను కబ్జా గురైతే రేపు రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా మన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ప్రతి ఏటా జరుగుతుంది. అందులో భాగంగా మనకు బయట నుంచి అంగళ్ళు వస్తాయి, రంగుల రాట్నాలు వస్తాయి. ఇదే విధంగా పెద్దటువంటి ఈ పార్కింగ్ సంబంధించినటువంటి ప్రదేశాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈ ఆస్తులు ఉన్నట్లయితే రేపు మన పోలేరమ్మ జాతర జరిగినప్పుడు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులకి సంబంధించిన రంగుల రాట్నాలు కావచ్చు, అన్ని అంగళ్ళు ఏర్పరచుకునేదానికి ఇలాంటి స్థలాలు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇదందరూ కూడా ఆలోచించాలా. ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ముఖ్యంగా వెంకటగిరి పురపాలక సంఘటన ఉండేటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి మేధావి, ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములని చెప్పి సందర్భంగా వాళ్ళకి పిలుపునిస్తూ మనం అందరం కూడా ఇది మన బాధ్యతగా గుర్తించి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో కూటమి ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా కూటమి నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి పోరాడి ఈ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని కూడా తెలియజేసుకుంటూ మేము కలెక్టర్ గారు కలిసినప్పుడు కలెక్టర్ గారు స్పందించారు. దీని మీద ఆర్డీఓ విచారణ చేస్తాము, ఆర్డీఓ గారి ద్వారా విచారణ జరిపిస్తాము, ఆ ఆస్తులను కాపాడుతామని చెప్పారు. కాబట్టి కలెక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ కలెక్టర్ గారు మీరు ఇప్పటికైనా దయ ఉంచి మా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరీక్షించడానికి భాగంగా మీరు మాకు సహాయం చేయవలసిందిగా కోరుకొంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను.